జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహనాథ జయ 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 జయ. మిథున రాశి కలిగిన వారికి ఈ జూన్ మాసమైనటువంటి 6 నెలలో ఈ రాశి కలిగిన వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధమైనటువంటి వివరణ ఇస్తాయి, ఇటువంటి అంశాలలో ఈ తిథుల మధ్య తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, ఏ అంశాల వలన ఈ రాశి కలిగిన వారికి ఎటువంటి పరిస్థితులు వర్తిస్తుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం వివరణ తెలుసుకుందాం. 1వ తారీఖు శనివారము నవమితో మొదలుకొని 15వ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో, ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ మిథున రాశి కలిగిన వారికి ఆదాయము, అదే మాదిరిగా ఖర్చు, ఎంత మీరు పొదుపు చేయాలి, ఎంత జాగ్రత్త చేయాలనుకున్నా కానీ మనం ఎంతో కష్టపడి ఒక్కోసారి పస్తులుండి ప్రతి రూపాయిని జాగ్రత్త కొసిరి మరి పొదుపు చేసినా మీకు వచ్చేటటువంటి ఖర్చు, అవ్వాల్సినటువంటి ఖర్చు, జరగాల్సినటువంటి ఖర్చు ఈ సమయకాలంలో జరగక మానదు. అదేవిధంగా మీరు ఎన్ని విధాలుగా డబుల్ డ్యూటీలు చేసినా, హార్డ్ వర్క్ చేసినా, ఎక్కువగా కష్టపడినా, రేయింబగులు చాకిరీ చేసినా, ఎంత మీరు ప్రయత్నం చేసినా మీ ఆదాయం అనేది కూడా మీరు కష్టపడిన దానికి సంబంధించినటువంటి ఫలితం కూడా మిగలదు. ఎందుకంటే ఈ సమయకాలంలో మీరు సంపాదించింది ఖర్చు పెట్టేదానికి సరిపోతుంది. అలాగని ఎక్కువ మొత్తంలో సంపాదించడానికి ప్రయత్నం చేసినా అది చేతికి అందకపోవటము, సరే 1 రూపాయి సంపాదించాం కదా పావలానే ఖర్చు పెడదాం అనుకున్నా కూడా తిరిగి ఆ ఖర్చు రూపాయి గడుగు వచ్చి దానికి తిరిగి సరిపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు ఉన్నాయి. అది వ్యాపారస్తుల్లో కానీ, ఉద్యోగాలు చేసేటువంటి వారిలో కానీ, కొన్ని సందర్భాలలో వ్యాపారస్తులలో కూడా వచ్చిన రూపాయి, ఖర్చు పెట్టేటువంటి రూపాయి ఈ సమయకాలంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఎక్కడికెక్కడికి సరిపోయింది, మనకు పెద్దగా మిగిలిందేమి లేదనేటువంటి ప్రయత్నాలు జరగటం. ఒకవేళ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అధిక లాభం వచ్చినా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆపదతో వచ్చిన లాభం కూడా చేజారిపోయేటటువంటి పరిస్థితి ఆ మాదిరిగా ఈ మిథున రాశి కలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ సమయకాలం ఉందని పూర్తిగా తెలుసుకోవాలి. అదే మాదిరిగా దైవత్వము, దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో కానీ, దేవుడికి చేయవలసినవి, మీ కులదైవానికి చేయవలసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఈ సమయకాలంలో మీకు ఉన్నటువంటి పనుల మీద ఎంత శ్రద్ధగా ఉంటుందో, ఆధ్యాత్మికమైనటువంటి దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల మీద కూడా అంత శ్రద్ధతో చూపించటము ఈ సమయకాలం మీరు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే మీకు స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, రానున్నటువంటి ఆపదలు, కొన్ని అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు 60 నుంచి 65% మీకు ఉంటుంది. తర్వాత సమస్యల్లో పడకుండా ఉండేది 30 నుంచి 35% మీకు ఉంటుంది. అంటే సమస్యలు పడేది అధికంగా ఉన్నప్పుడు మన సమయము దైవం మీద నిమగ్నం చేయటం, అంటే దైవం మీద నిమగ్నం చేసినంత మాత్రాన సమస్య తీరుతుందని కొంతమంది ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే కొంత సమయాన్ని మనం దైవం మీద ఎక్కువగా నిమగ్నం చేయగలుగుతామో అప్పుడు ఏదైనా మనం ఆపదలో పడేటటువంటి సమయం ఉన్నా కానీ ఆ సమయంలో మనం దైవానుగ్రహంలో ఉండటం వలన ఆపదల పడే సమయం తొలగిపోయిందనేటువంటి పరిస్థితులు జరుగుతాయి. రెండోది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రభావం వలన మనం చేసేటటువంటి ఏదైతే మనసు నిశ్చలమైనటువంటి విధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారం మీద మనం కార్యక్రమం మీద మనసును నిలపగలుగుతామో అప్పుడు కొన్ని కోపాలకు వెళ్ళాలన్నా, కొన్ని సమస్యలకు వెళ్ళాలన్నా, కొన్ని ఆపదలు కొని తెచ్చుకోవాలన్నా, కొన్ని చెడు సాహసాలకు వెళ్ళాలన్నా మన మనస్సు అనేది ముందుకు రాదు. కాబట్టి ఎప్పుడైతే మనస్సుని ఒక పవిత్రమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థితిలో నెలకొల్పి ఆ ఉదయకాలంలో మనం నెలకొల్పినప్పుడు ఆ రోజంతా కూడా మనకి కొన్ని ఏదైనా చెడుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది కరెక్ట్ కాదనేటువంటి భావం ఎలాగైతే ఉంటుందో, అంటే ఆ రోజు మనం మొదలుపెట్టినటువంటి విధానం ఏదైతే ఉంటుందో
అదే మాదిరిగా ఈ దైవ కార్యక్రమ ప్రభావం వలన మీకు జరిగేటటువంటి కొన్ని సమస్యలు ఇబ్బందుల నుంచి కూడా బయటపడి మీకు వ్యతిరేకత ఉన్నటువంటి పర్సంటేజ్ను కూడా తగ్గించగలిగేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మతస్థులైతే వారి వారి మందిరానికి వెళ్ళటం, ప్రభువును పూర్తించడం, తర్వాత హిందువులైతే వారి యొక్క దైవాన్ని, అమ్మవారిని, వారికి సంబంధించినటువంటి కులదైవాన్ని పూజించే ప్రయత్నం చేయటం, అదేవిధంగా ముస్లిమ్స్ అయితే అల్లాను, తర్వాత ఖురాను పూజించుకొని వారి వారి యొక్క సమయాన్ని దైవం మీద నిమగ్నం చేసే ప్రయత్నం ఎక్కువగా చేసుకోవటం వలన ఈ సమయకాలం మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అదే మాదిరిగా కుటుంబంలో కొంతమంది గృహాలు నిర్మించాలి, ఇల్లు కట్టాలనుకునేటువంటి వారు, బ్యాంకు రుణాలు, బ్యాంకు సంబంధించినటువంటి ఒక్కొక్కరు అంటే వాహనాల గురించో, తర్వాత గృహముల గురించో, పర్సనల్ లోన్ల గురించి ఏదైతే కొంతమంది ఈ బ్యాంకు లోన్లు చుట్టూ తిరిగేటటువంటి వారికి సమయకాలం కాస్త చికాకు కలిగించటము, పెట్టినటువంటి కార్యక్రమం సకాలంలో పూర్తి కాకపోవడం జరిగే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మాదిరిగా కుటుంబ వ్యవహారాలైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మనం కాస్త మనస్పర్ధతో కూడినటువంటి ప్రయత్నాలు ఎదురవ్వటము, మనం కష్టపడినటువంటి దాన్ని వారు అర్థం చేసుకోలేక పరిస్థితులు బాగోలేనప్పుడు ఎలక పిల్లి కూడా పులేలాగైతే అవుతుందో, ఇప్పుడు మన సమయ పరిస్థితులు బాగోలేనప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తర్వాత కుటుంబీకుల వలన కానీ కూడా ఒక్కొక్కసారి కొంత పరీక్షాకాలం ఎదురయ్యే సమయాలు అవ్వచ్చు. వాటిని మీరు ఎక్కువగా దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. కుటుంబంలో భార్యాపిల్లలు ఎందుకు కూడా ఒక్కొక్కసారి చిన్నతనంగా అనిపించినప్పటికీ దాని గురించి మీరు ఎక్కువగా నిస్సహాయత లోనవ్వటం కూడా అంత మంచిది కాదు. అదే మాదిరిగా మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులతో ప్రయాణాలు చేయటము అంత మంచిది కాదు. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళి ఆడంబరాలకి, తర్వాత పొగడ్తలకు వెళ్ళి మనం ఏదో దండివారం అనిపించుకోవడానికి మనం లేని దానికి సహాయం చేయటం, అనవసరమైనటువంటి గారి పోటాలు పడటము, ఈ తరహా ప్రయత్నాలు కూడా మీకు చాలా సమస్యలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి కోర్టుకు సంబంధించి, తర్వాత కొన్ని కేసులు, గొడవలు, పంచాయతీలు, ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది. కొంచెం టెన్షన్తో కూడినటువంటి వివాదమైనటువంటి విషయాలు కూడా కొంత మనకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో కొంత ఆరోగ్య పరిస్థితులు కూడా కొద్దిగా కుదురుపడటము, గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో ఆరోగ్యపరంగా పర్వాలేదనేటటువంటి విధానంగా నడుచుకునే పరిస్థితులు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, కుటుంబంలో పిల్లలకు సంబంధించి భార్యాభర్తలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్క సందర్భంలో పిల్లల వలన ఏదైతే తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త ఊరట లభించటము, పిల్లల చదువుల పరంగా కానీ పెద్దవాళ్ళ మాట వినుకోకుండా పెద్దవాళ్ళని ఇబ్బంది పెడుతూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులను దుఃఖానికి కారణమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా అంశాలు కూడా ఈ సమయకాలంలో కాస్త అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు. పిల్లల చదువులకు సంబంధించి, వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయకాలంలో స్త్రీ పురుషులు, యువత యువకులలో ఇరువురిలో కూడా ఈ మిథున రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా కొంతవరకు శత్రు భయం అనేది ఒకటి, నమ్మినటువంటి వారే ఏదో ఒక ఆపదలో ఇరికించేటటువంటి పరిస్థితులు కూడా జరగవచ్చు. కాబట్టి మీకున్న వ్యక్తిగత పర్సనల్ సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి వలన కుటుంబంలో కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, తర్వాత సమాజంలో కానీ మీరు పరువును పోగొట్టుకొని 10 మందిలో తలదించుకునే పరిస్థితులు ఎదురవుతాయి. అవి ఏమిటనేది మీ యొక్క పరిస్థితి, మీ మనస్థితులు తెలుసు కాబట్టి ఆ అంశాలకి కాస్త చాలా జాగ్రత్తగా దూరంగా ఉండగలిగే పరిస్థితులు చేసుకోవటం మంచిది. అదే మాదిరిగా 6వ తారీఖు గురువారం అయినటువంటి అమావాస్య, ఈ సమయం వరకు ఈ 1 నుండి 6 తిథుల మధ్య కాలంలో బతుదెరువుకు సంబంధించిన ప్రయాణాలు చేసినా, ఏదైనా నూతనంగా ఉద్యోగాలకు కానీ, ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నటువంటి ప్రయాణాలు చేయాలనుకున్నా, ఏదైనా భవిష్యత్తుకు సంబంధించిన ఒక కార్యక్రమం మొదలుపెట్టే ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నాము అంటే వాటిని ఈ సమయకాలం వరకు పోస్ట్ పోన్ చేయండి. కొన్ని విలువైనవి కొనుగోలు చేయాలనుకున్నవి కానీ, ఏదైనా శుభకార్యక్రమ ముహూర్తాలకు సంబంధించినవి కానీ ఈ 6 గురువారం అమావాస్య అయ్యేంత వరకు మీరు కాస్త సైలెంట్గా ఉండటము చాలా మంచిది. ఇంకొంతమంది వారి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి విషయాలు, కొన్ని నిర్ణయాలు తెలుసుకునేదానికి
చాలామంది వాళ్ళ పర్సనల్ సమస్యలు కూడా కొంతమంది కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు. మీకు ఏదైనా సమస్య ఉండి ఆ సమస్యకి ఎటువంటి పరిష్కారం తెలుసుకోవాలనేది మీకు తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగైతే మీ సమస్యకి 11 రోజుల్లో పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.